నోకియా TA1423 డెడ్ కండిషన్ లో అయితే కస్టమర్ మన మొబైల్ షాప్ దగ్గరికి అయితే ఎత్తుకుని వచ్చారు. ఏమైందా అంటే నీళ్ళ పొడి వారం అయింది. అప్పుడు ఎండలో ఎండబెట్టి మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అయిపోయింది. అప్పుడు ఇంకా వర్క్ అవుతా ఉండే. ఇప్పుడు మళ్ళీ స్విచ్ ఆఫ్ అయింది, స్విచ్ ఆన్ కాలేదప్పయ్యా అన్నారు. ఓపెన్ చేసి చూస్తే బటన్స్ అంతా కూడా ఫుల్ సిలిం పొట్టినాయి. ఇంకా వెనకాల తిప్పి చూస్తే అన్ని కాంపోనెంట్స్ తెల్లగా అయితే అయిపోయినాయి. మేకప్ చేసింది మాదిరి. ఫుల్ సర్వీస్ అయితే చేశాను, ఆన్ అయితే కాలేదు. ఐసీని అయితే ఫుల్ గా కెలికేశాను, తర్వాత అయితే ఆన్ అయింది. మొబైల్ ఇంత మాత్రం ఆన్ అయ్యేకి 2.5 hours కష్టపడి అయితే ఆన్ చేశాను. ఆన్ చేస్తే ఇది టెంపరేచర్ 2 లో అని మళ్ళీ షట్ డౌన్ అయితే అయిపోతుంది. టెంపరేచర్ 2 లో వచ్చింది అని బ్యాటరీ కనెక్టర్ అయితే సాల్డరింగ్ అయితే పెట్టి చూసాను, ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు. తర్వాత జంపరింగ్ అయితే ఇచ్చాను, ప్రాబ్లం అయితే ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అంటే సాల్వ్ అయిపోయింది. ఫైనల్ గా 4 hours కష్టపడ్డాక మొబైల్ అయితే ఆన్ అయింది. ఫుల్ సంతోషం అయితే అయింది నాకైతే. ఆన్ అయింది కానీ కొన్ని బటన్స్ అయితే పని చేయట్లేదు. ఐసీన్ కెలికినప్పుడు బటన్ సంబంధించిన ఒక కాంపోనెంట్ కూడా కెలికేశాను, దాన్ని ఇంకా బటన్స్ అయితే వర్క్ కాలేదు. తర్వాత ప్రాబ్లం అయితే ఫిక్స్ చేశాను, సాల్వ్ అయిపోయింది. ఫుల్ సాటిస్ఫైడ్ గా కస్టమర్ కి ఇచ్చేసాను.